హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా చేసుకొని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మది కోరిన ప్రణయం 63తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఆ రెండు ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయ్ అడిగిన మాటకి నీ చెల్లిని అంటే భూమిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతాడు అద్వైత్ రివర్స్లో. వేషాలు వేయకరా, నేనేం అడిగానో నీకు అర్థమైందని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పకుండా సరిగ్గా చెప్పు. నాతోనే నీకు అవసరం పడుతుంది రేపొద్దున అని అంటాడు విజయ్. నీతో నాకేం అవసరం, కానీ నువ్వు అడిగిన దానికే కదా సమాధానం చెప్పాను. అద్వైత్ మెడ పట్టుకొని ఇష్టపడుతున్నావా అంటే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు విజయ్. విజయ్ చేయిని పక్కకి తోసి నీకు అలా అనుమానం ఎందుకొచ్చింది అంటాడు అద్వైత్. నీ కేరింగ్, భూమితో నువ్వు ఉండే తీరు అన్నీ నువ్వు తనని ఇష్టపడుతున్నావని అనిపిస్తుంది. అందుకే అడిగాను. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. మరి నాకు నచ్చాలి నా చెల్లికి కాబోయేవాడు అని అంటాడు విజయ్. నీకు కాదు నచ్చాల్సింది, మీ చెల్లికి అని అంటాడు అద్వైత్. నా చెల్లి పెళ్ళి అన్న ప్రేమ అన్న ఆమడ దూరంలోనే ఉంటుంది. తనని ఒప్పించాలి అంటే నేనే ఒప్పించాలి. ఎవరు చెప్పినా తను వినదు. కాబట్టి నీకు నా అవసరం చాలా ఉంటుంది. ముందు విషయం చెప్పు అని అడుగుతాడు విజయ్. ఇది నీకు వచ్చిన అనుమానం కాదు కదా అని అడుగుతాడు అద్వైత్. నాకే అనుమానం వచ్చిందిరా. నువ్వు మాటకు ముందు భూమి, మాటకి వెనక భూమి అంటావు. తన చుట్టూనే తిరుగుతున్నావు కదా, అందుకే అనుమానం వచ్చిందిలే. అడగాలనిపించింది అడిగాను. నాతో చెప్పడానికి కూడా నీ ఎదవ మొహమాటం ఏంటి అని అంటాడు విజయ్. అవును, భూమిని నేను ఇష్టపడుతున్నాను అని అద్వైత్ అనగానే విజయ్ సైలెంట్ అయిపోతాడు. ఏంటి ఇప్పటి వరకు హుషారుగా ఉండి నేను ఆ విషయం చెప్పగానే సైలెంట్ అయిపోయావ్ అని అడుగుతాడు అద్వైత్. నిజంగానే నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా అంటే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు విజయ్. ఇష్టపడుతున్నాను నేను భూమిని, కానీ అది కేవలం ఫ్రెండ్గా మాత్రమే అని అంటాడు అద్వైత్ నవ్వుతూ. అంటే సరిగ్గా చెప్పరా అని అంటాడు విజయ్. నీ వేషాలన్నీ నాకు తెలుసులే బావా. నీ కోరిక నీ చెల్లిని నీ పెద్ద బావకి ఇవ్వాలనే కదా. అందుకే ఇప్పుడు నన్ను అనుమానంతో అడుగుతున్నావని నాకు తెలుసులే. కానీ భూమి గారు నాకు వదినగా కావాలి అని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు కాదు. తనని నా వదినగా ఫీల్ అవుతూనే తనని కేరింగ్ చేస్తున్నాను. పిచ్చి అనుమానాలేమీ పెట్టుకోకు. భూమి మిసెస్ దక్షతగా మాత్రమే మారుతుంది అని అంటాడు అద్వైత్. నిజమా? నువ్వెప్పుడు ఫిక్స్ అయ్యావురా అని అడుగుతాడు ఆనందంగా అద్వైత్ని హత్తుకున్న విజయ్. నేనిప్పుడు కాదు, భూమి మన ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎవరితో మాట్లాడని నీ ఫ్రెండు వెటకారిస్తూ భూమితో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే డిసైడ్ అయిపోయా అన్నకి భూమి కరెక్ట్ అని. వాళ్ళిద్దరూ భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయని మనం చదువుకున్నాం కదా. పైగా నేను కేర్ చేసేది తన పై విషయాలలోనే. అసలు కేరింగ్ అంతా నీ ఫ్రెండ్దే కదా బాబు, అది నీకు తెలుసు కదా. అందుకే ఫిక్స్ అయిపోయానులే. నువ్వేం టెన్షన్ పడిపోకు. నీ ఫ్రెండ్కే నీ చెల్లి నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ వదినమ్మ అవుతుంది అని అంటాడు అందంగా నవ్వేస్తూ అద్వైత్. థ్యాంక్ యూ సో మచ్ రా, నాకున్న చిన్న టెన్షన్ తీరిపోయింది అని అంటాడు విజయ్. ఒకవేళ నేను ప్రేమిస్తున్నానంటే ఏం చేసేవాడివి అని అడుగుతాడు అద్వైత్. నాకు నువ్వైనా వాడైనా ఒకటేరా. కాకపోతే వాడితో కొంచెం ఎక్కువ చనువుగా ఉంటాను. వాడెలాగూ ప్రేమ అనేదానికి దూరం. పైగా భూమి వాడికి భయపడుతుంది. కాబట్టి ఒకవేళ నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నీ గురించి ఆలోచించాల్సి వచ్చేది అని అంటాడు విజయ్. అంత పని చేయొద్దులే. మా అమ్మ కోరికంతా భూమిని అన్నయ్యకిచ్చి చేయాలనే.
కాబట్టే తను నాకు వదినమ్మగానే నేను ఫిక్స్ అయిపోయాను. పద పద, ముందు నాకు చాలా ఆకలి వేస్తుంది, తినాలి అని అక్కడి నుంచి లేచి లోపలికి విజయ్ని లాక్కొని వస్తాడు అద్వైత్. అప్పటి వరకు తన ఫోన్లో రికార్డ్ చేసిన మాటలన్నీ ఆద్య ఫోన్కి సెండ్ చేసి ప్రశాంతంగా లోపలికి అడుగు పెడతాడు విజయ్. అందరూ డిన్నర్కి కూర్చుంటారు. స్వీట్ అందరికీ తన చేతులతో తానే వడ్డిస్తుంది భూమి. దక్ష దగ్గరికి వచ్చి వడ్డిస్తుంది కానీ కనీసం తల కూడా ఎత్తదు. భూమి ప్రవర్తన అంతా తేడాగా అనిపిస్తుంది దక్షకి. నీ మైండ్లో ఏం రన్ అవుతుంది నల్లత్రాచు అని ఆలోచిస్తూనే డిన్నర్ పూర్తి చేస్తాడు దక్ష్. భూమి, నువ్విలా వండి పెడితే రోజు అది తిని మేము పొట్టలు ఒళ్ళులు పెంచుకోవాలి అని నవ్వుతూ అంటాడు అద్వైత్. రోజు భూమి వండింది ఎందుకు తినాలి, తినడం మానే అని అంటాడు విజయ్. అమ్మమ్మ, భూమి వండింది నేనెందుకు తినడం మానేయాలి? నాకు తన వంట అంటే ఇష్టం. అయినా తనంత ఇష్టంగా అందరికీ వండి పెడుతుంటే తినకుండా ఎలా ఉంటాం? తనిక్కడే కదా ఉండేది ఎప్పటికీ అని అద్వైత్ అన్న మాట భూమి చెవిలో పడుతుంది. భూమి దానిని వేరేగా ఆలోచించుకొని, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, నేను వెళ్ళిపోవడమే అందరికీ మంచిది అనుకుంటుంది మళ్ళీ ఆ క్షణం. అప్పుడే భూమి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటుంది. అసలు పొద్దున వైజయంతి గారితో మాట్లాడి వెళ్ళాక భూమి ఏం ఆలోచించింది, ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇప్పుడు చూద్దాం. 6 గంటల క్రితం భూమి వైజయంతి గారితో ఇంక నేను వెళ్తాను మేడం అని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. దక్ష్ తన వెనకే వెళ్ళాలి అనుకుంటాడు కానీ అవకాశం దొరకలేదు. అందరూ అక్కడే ఉన్నారు, ఇప్పుడెక్కడికి అని అడుగుతారు అని ఆగిపోతాడు. అదే టైంలో మనోహర్ గారు వచ్చి తనతో మాట్లాడుతూ కూర్చోవడంతో కొంచెం సేపు ఆగి వెళ్ళొచ్చు అనుకున్న హర్ష గారు ఇచ్చిన ఇంజెక్షన్కి కొంచెం మత్తుగా అనిపించడంతో కళ్ళు మూతలు పడుతుంటే పైకి వెళ్ళి పడుకోనన్నా, తర్వాత మాట్లాడదాం అని అంటారు మనోహర్ గారు. పైకి వెళ్ళడం పడుకోవడం అస్సలు ఇష్టం లేకపోయినా తలంతా బరువు, దానికి తోడు కళ్ళు మూతలు పడిపోవడంతో విజయ్ అద్వైత్ చెరొక వైపు పైకి వెళ్దాం పద అని గోల చేయడంతో ఇక ఏమీ చేయలేక నెమ్మదిగా పైకి వెళ్ళిపోయి, నేను పడుకుంటాను, మీరు వెళ్ళండి అని వాళ్ళిద్దరినీ పంపించేసి వాసుకి ఫోన్ చేసి భూమి మీద ఒక కన్ను వేసి ఉంచమని, బయటికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళనివ్వద్దు ఈరోజు అని చెప్పి పడుకుండిపోతాడు. కళ్ళు మూస్తున్నాడు కానీ భూమి ఏడ్చిన మొహమే కనిపించడంతో నీ కంట కన్నీరు రాకుండా చూడాలి అనుకున్నా, కానీ నేనే ఏడిపించాను అనుకొని తనలో ఉన్న అనుమానాలు పోగొట్టాలి అనుకుంటే ఇలా జరిగింది అనుకుంటూనే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది భూమి. చిన్న దెబ్బ తగిలితేనే అంతగా భయపడిపోయారు ఆ ఇంట్లో వాళ్ళందరూ. ఇంకా నా వల్ల ఆయనకి ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోగలరా? అసలు నా వల్లే జరుగుతుందని తెలిస్తే నన్ను ఇదే ప్రేమతో చూడగలరా? ముఖ్యంగా వైజయంతి గారు ఉదయం కంగారు పడిన సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది. ఒకవైపు అద్వైత్ సార్ నన్ను ఇష్టపడుతున్నారని అంటున్నారు వీళ్ళు, ఇంకోవైపు దక్ష సార్. ఇక్కడే నేనుంటే ఇద్దరికీ నా వల్ల మనశ్శాంతి ఉండదు, ఇలాగే ప్రమాదాలు జరిగితే అన్న ఊహ రావడంతోటే పిచ్చి ఆలోచన చేయడం మొదలు పెడుతుంది భూమి. రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఆదరించి ఇంత దాన్ని చేశారు, ఇప్పుడు నా వల్ల ఆ ఇంటి వారసులు ప్రమాదంలో పడతారని తెలిసి కూడా నేను ఇక్కడ ఉండడం కరెక్టా అని ఆలోచన మొదలు పెడుతుంది. ఆ సంఘటన భూమిని మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది. అసలే ముందు నుంచి తన మానసిక స్థితి గతంలోనే ఉండిపోవడంతో ఇప్పుడు జరిగింది తను అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. పైగా మహాలక్ష్మి గారు అన్న మాట తనకి బాగా మనసులో చేరిపోయింది. తన వల్లే ప్రమాదం సంభవించింది అనేది మాత్రం తన మనసులో బలంగా పడిపోయింది. ఆ క్షణం తన ఆలోచన మొత్తం ఒక మానసిక స్థితి సరిగ్గా లేకపోతే మనిషి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తుంది. నువ్వు ఇక్కడున్నంత వరకు వాళ్ళకి ప్రమాదమే, ఈరోజు చిన్నదయ్యింది, రేపు పెద్దది అవుతుంది. ప్రమాదం ఏదైనా ప్రమాదమే, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు.
నువ్వు నిజంగానే నష్టజాతకురాలివి. నీ వల్ల ఈరోజు ఆయన ప్రమాదంలో పడ్డాడు. ఇంకా ఇక్కడే ఉండి వాళ్ళని రోజు రోజుకి ప్రమాదాల్లోకి తోస్తావా? ఇదొక్కటే కాదు. నీకోసం వాళ్ళిక వెతుకుతూనే ఉన్నారు. నీ అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి. అప్పుడు వీళ్ళింట్లో నువ్వున్నావని తెలిస్తే వీళ్ళకి కూడా ప్రమాదమే కదా! ఏ విధంగా చూసినా నీ వల్ల వీళ్ళందరికీ ప్రమాదమే. ఇంకా ఇక్కడ ఉండడం నువ్వు అవసరమా? అసలు నువ్వు ఆ ఇంటి నుంచి బయటపడినప్పుడు ఇలా ఉంటుంది నీ లైఫ్ అని నువ్వు అనుకున్నావా? ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అనుకున్నావు. ఎలాగో ఇక్కడికి వచ్చి ఇన్నేళ్ళు తలదాచుకున్నావు. కొంచెం నీకు వయసొచ్చింది. ఇప్పుడైనా ఈ ఇంటిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే ఉండి రోజు రోజుకి వాళ్ళని ప్రమాదంలో తోసేస్తావా? నువ్విక్కడున్నంత వరకు పెద్దసారి నిన్ను వదలరు. కోరి ప్రమాదంలోకి వెళ్తారు అని తనకి తానే హెచ్చరించినట్లుగా అనిపించేసరికి మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఏం చేయాలి? చదువు కూడా ఆగిపోతుంది కదా! పోతే పోయింది చదువు. నీ చదువు కోసం వాళ్ళని ప్రమాదంలోకి నెడతావా? అని మనసుకు అనిపిస్తుంది. కాసేపు బాగా ఆలోచించి నేను చదువుకోపోయినా నాకొచ్చే నష్టమేమీ లేదు. ఉన్న ఈ చదువుతో ఎక్కడో అక్కడ చిన్న ఉద్యోగం చేసుకొని బతికేయగలను. లేదా నేను చచ్చిపోయినా వచ్చే నష్టమేమీ లేదు. నా వల్ల వీళ్ళకి ప్రమాదాలు తప్పుతాయి. నా వల్ల ఏదో సాధించాలి అనుకున్న వాళ్ళకి అది జరగకుండా పోతుంది. ముందు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే పెద్ద సార్ క్షేమంగా ఉంటారు. ఒక్క చూపు అసహ్యపు చూపు వీళ్ళు ఎవరు నన్ను చూసినా ఆ రోజు నేను చచ్చిపోతాను. అలాంటి పరిస్థితి రాకముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. అప్పుడే దక్ష సార్ ఇక నా గురించి ఆలోచించడం మానేస్తారు. ఆలోచించడం మానేసినా ఎలా జరిగినా మీ పెళ్ళి పెళ్ళి కదా! మరి అది రద్దు కాకుండా అతను క్షేమంగా ఎలా ఉంటాడు? నీ భర్తగానే అతను ఉన్నాడు కదా ప్రస్తుతం అని మనసు హెచ్చరిస్తుంటే అదసలు పెళ్ళి ఎలా అవుతుంది? ఒకవేళ అలా అయినా కూడా దాన్ని నేను రద్దు చేసుకుంటాను అని అప్పటికప్పుడు పెన్ను పేపరు తీసి పిచ్చి రాతలు 4 రాసేసి సైన్ పెట్టేసి ఆ పేపర్ని ఎవరు చూసినా ప్రమాదమే. దక్ష సార్ చూడాలి అంటే ఏం చేయాలి అనుకొని తన ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ చేసి అది రాత్రికి తన ఇంటి నుంచి వెళ్ళిపోయాక సెండ్ అయ్యేలా టైం సెట్ చేసి ఈ మెసేజ్ చూశాక ఆయనే వచ్చి నేనెక్కడ పెట్టానో అక్కడ ఈ పేపర్ చూసుకుంటారు అని ఆ పేపర్ని భద్రంగా కబోర్డ్లో ఒక పేపర్ కింద పెట్టేస్తుంది. తను చేస్తున్న ఆలోచన ఎంత పిచ్చిగా ఉందో తనకి తెలుస్తున్నా తప్పదు. ఇంతకంటే నేను వేరే ఆలోచన చేయలేను. ఎప్పటికైనా నా వల్ల వీళ్ళకి ప్రమాదమే. ఆల్రెడీ మొదలైపోయింది. ఇన్ని రోజులు ఏ దెబ్బలు తగిలిన ఆయనకి నేను ఎదురు రాగానే దెబ్బ తగిలింది అంటేనే అర్థమవుతుంది కదా! ఆ భద్రావతి వాళ్ళు నన్ను చెరపట్టినప్పటి నుంచి నా జాతకం మారిపోయినట్టుంది. నేను నష్ట జాతకురాలిగా మారిపోయి ఉంటాను. వాళ్ళన్నది నిజమే అయ్యుంటుంది. పెద్ద సార్ ఇవన్నీ నమ్మరు. మళ్ళీ మళ్ళీ నేను అదృష్టవంతురాలని అని నిరూపించాలని ప్రమాదాలకు ఎదురు వెళ్తారు. ఇదంతా జరగకూడదు. నేనిక్కడ ఉండకూడదు అని తన మైండ్కి ఆ క్షణం పిచ్చి భయాలు చుట్టుకోవడంతో 2 జతలు ఒక కవర్లో పెట్టుకుంటుంది. అంతకు మించి ఏమీ తీసుకువెళ్ళకూడదు అనుకొని రాత్రికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని ఆ కాసేపైనా అందరితో సరదాగా గడపాలని కిందకి వస్తుంది భూమి. హర్ష గారు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండడంతో ఓన్లే ఈరోజు పెదనాన్నతో కాసేపు గడపొచ్చు. కానీ నేను వెళ్ళిపోతే పెదనాన్న ఎలా రియాక్ట్ అవుతారో, తట్టుకోగలరో లేదో అని బాధ అనిపిస్తున్నా మీ అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అంటే నన్ను మీరు అసహ్యించుకోకుండా ఉండాలి అన్నా ఇదే మంచి నిర్ణయం పెదనాన్న. కొద్ది రోజులు మీకు బాధ తప్పదేమో. నేను మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించండి అనుకుంటూనే మెట్లు దిగుతుంది. హర్ష గారి దగ్గర కూర్చొని ఏంటి పెదనాన్న ఇవాళ హాస్పిటల్కి వెళ్ళరా అని అడుగుతుంది. ఇవాళ వెళ్ళడం లేదులే. ఇంపార్టెంట్ కేసులు ఏమైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పాను. వాళ్ళే చేస్తారు. అప్పుడు వెళ్తాను. ఎందుకో బద్ధకంగా ఉంది ఈరోజు అని అంటారు హర్ష గారు. వాకింగ్లు చేయడం మానేశారు. బద్ధకం రాకేమొస్తుంది? రేపటి నుంచి వాకింగ్ చేయండి పెదనాన్న.
మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి కదా. రోజు హాస్పిటల్కి వెళ్ళండి పెదనాన్న. హాస్పిటల్కి వెళ్ళడం మానేయొద్దు. అక్కడే మీకు కొంచెం మనసుకి రిలీఫ్గా ఉంటుంది. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ కూడా తినకండి పెదనాన్న. ఒక వయసు వచ్చాక తినకూడదని మీరే చెప్తారు డాక్టర్లు. మళ్ళీ మీరే తినేస్తే ఎలా? మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా అని జాగ్రత్తలు చెప్తుంటే, ఏంట్రా ఏదో పెళ్లి చేసుకొని నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్టు జాగ్రత్తలు చెబుతున్నావు అని అడుగుతారు హర్ష గారు నవ్వుతూ. వెంటనే తను ఏం చేస్తుందో అర్థమవ్వగానే మాటలు ఆపేసి, అదేం లేదులే, ఊరకనే చెప్తున్నాను అని అంటుంది. ఇక ప్రస్తుతానికి వచ్చేద్దాం. అందరూ డిన్నర్ చేస్తుంటే ఆలోచిస్తూ వడ్డిస్తున్న భూమిని చూసి, నువ్వు వడ్డించింది చాలు, ఇంక నువ్వు కూడా తిను కూర్చొని అని వైజయంతి గారు అనడంతో కూర్చుంటుంది భూమి. ముద్ద గొంతు దిగడం లేదు. తప్పక 4 ముద్దలు తింటుంది. దక్ష చూపు మొత్తం భూమి మీదే ఉంటుంది. డిన్నర్ అయిపోయాక అందరినీ ఒకసారి కళ్ళారా చూసుకొని ఇంక నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దక్షిని మాత్రం కనీసం చూడను కూడా చూడదు. చూస్తే ఎక్కడ తన ఆలోచనలు పసిగట్టేస్తాడు అన్న భయం కూడా ఉంది భూమికి. ఆ రోజు డిస్టర్బ్గా ఉన్నావు అని మొహం చూసి అడిగారని, తన మొహం చూస్తే ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం కూడా ఎక్కడ తెలిసిపోతుందో అని కనీసం దక్ష వైపు చూడాలి ఒక్కసారైనా అని ఆశ కలుగుతున్నా ఆశని చంపుకొని చూడకుండానే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి కూడా చాలాసేపు ఆలోచిస్తుంది భూమి. ఇప్పుడు బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ కంట పడితే ఈసారి వదలరు. నేను వెళ్ళిపోయాను అని తెలిస్తే మీకు చాలా కోపం వస్తుంది కదా దక్ష సార్. కానీ తప్పదు. మీరు క్షేమంగా ఉండాలి. మీరన్నట్లు నా గురించి నేను కలలు కనడానికి, ఆలోచించడానికి నాకు ఆ అదృష్టం లేదు సార్. అందరిలా కలలు కనలేను అనుకుంటూ కళ్ళల్లో నుంచి కారుతున్న నీళ్లు కూడా తుడుచుకోవాలి అనిపించక అలాగే కూర్చుంటుంది కాసేపు. హర్ష గారు విజయ్ పడుకున్నాక సెక్యూరిటీని దాటుకొని నేను ఎలా వెళ్ళాలి బయటికి అని చాలాసేపు ఆలోచిస్తుంది. హర్ష గారి ఇంటి వైపు ఇంకో గేటు ఉండడం, దాన్ని అసలు పూర్తిగా తాళం వేసి మూసేయడం గుర్తుకు రాగానే నేను దానినే వాడుకోవాలి. అక్కడెవరూ ఉండరు. మొక్కల్లో నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతే ఎవరికీ కనిపించను కదా అని ఆలోచించగానే ఇంకెక్కువసేపు ఆలోచించడం కరెక్ట్ కాదు అని బట్టలు పెట్టుకున్న కవరు బుక్స్ తీసుకొని విజయ్ రూమ్ వైపు చూసి, ఇక లోపలికి వెళ్ళి ఎవరిని చూసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేనేమో అనుకొని కిందకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఆ గేటు తాళాలు ఎక్కడుంటాయో తెలుసు కాబట్టి నెమ్మదిగా వెళ్ళి ఆ తాళాలు తీసుకుంటుంది చేతికి. హర్ష గారి రూమ్ వైపు ఒకసారి చూసి, నన్ను క్షమించండి పెదనాన్న. నేను తీసుకునే నిర్ణయం వల్ల మీరు మళ్ళీ తాగుడు అలవాటు చేసుకోవద్దు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని అనుకొని అక్షయ ఫోటో వైపు చూసి, నన్ను క్షమించు అక్షయ. తప్పడం లేదు నేను వెళ్ళడం. నువ్వే చూసావు కదా ఏం జరిగిందో. నీకన్నీ తెలిసే ఉంటాయి కదా అని అనుకొని ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం తనకే మంచిది కాదు అనుకుంది. ఉంటే వెళ్ళలేనేమో అనుకొని ఇల్లంతా ఒకసారి కలయి చూసి కిచెన్ డోర్ వైపు వెళ్తుంది. మెయిన్ డోర్ వైపు వెళ్తే అటువైపు సెక్యూరిటీ ఉంటారని కిచెన్ డోర్ వైపు వెళ్తుంది. ఆ గేటు కూడా అటువైపే దగ్గర కాబట్టి కిచెన్ డోర్ తీసి ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆ క్షణం తనింక వేరే ఏమీ ఆలోచించలేక గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుంది. అటువైపు సెక్యూరిటీ ఉండకపోవడంతో నెమ్మదిగా నడుచుకుంటూ గార్డెన్లో నుంచి ఆ గేటు వైపు వెళ్తుంది భూమి. ఒక్కొక్క అడుగు గేటు వైపు వేస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నా తను చేస్తుంది తప్ప రైటా అని తనకు అర్థం కాకపోతుంటే ఆ క్షణం తనకి అదే కరెక్ట్ అని అనిపించడంతో ఇక వెనకడుగు వేయకుండా ముందుకే అడుగులు వేస్తుంది. గేటు దగ్గరికి ఇంకో 10 అడుగుల్లో చేరుతుంది అనగా భూమి అడుగు ఆగిపోతుంది అక్కడే. కథ కొనసాగుతుంది. ఎందుకు ఆగిపోయిందంటారు? గెస్ చేయండి. నిన్నెవరో కామెంట్ సెక్షన్లో మనసు తాకిన రాగం కూడా చెప్పొచ్చు కదా అని అడిగారు. ఇప్పటికే టైం సరిపోవట్లేదు. అదెక్కడ చెప్పను. ఇది అయిపోయాక అది లైన్లోకి తీసుకొస్తాను. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.